మత్తయి వార్త 1వ అధ్యాయము 18 నుండి 23 వచనములు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచినొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడి ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగెను. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి ఏ కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదువు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలకబడిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం.